ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 184 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది రోహిత్ సేన. దీంతో సిరీస్లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. 340 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది. ఎస్ఎస్వి జైస్వాల్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ పెద్దగా పోరాడలేదు. భారత్ చేసిన 155 పరుగుల్లో 84 జైస్వాల్ చేసినవే. టీ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. దీంతో డ్రాపై ఆశలున్నాయి. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. పంత్ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అయ్యాడు. 34 పరుగుల తేడాతో టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ అవుట్ వివాదాస్పదమైంది. స్నీకోలో స్పైక్ కనిపించకపోయినా థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీనిపై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు. రవి, 4వ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైనట్టు తెలుస్తోంది. ఏ ఒక్కరు కూడా బ్యాటింగ్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయనట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, భారీ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి టీమిండియా పూర్తిగా తడబడింది. 4వ టెస్టులో కేవలం జైస్వాల్, పంత్ ఇద్దరు మినహా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయిపోయారు బ్యాటర్లంతా కూడా. కనీసం 5వ రోజు ఆట ఈ రోజు ఉంది. డ్రా చేసుకునే అవకాశం కూడా భారత్ ముందు ఉంది. కానీ కనీసం డ్రా చేసుకునే దిశగా కూడా వీళ్ళు టీమిండియా బ్యాటర్లు ఆడలేకపోయారు. ఈవెన్ జైస్వాల్ 84 రన్స్, అదేవిధంగా పంత్ 30 రన్స్ మినహాయిస్తే రోహిత్ శర్మ 9 రన్స్, అదేవిధంగా కోహ్లీ 5 రన్స్ తో మరోసారి నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ డకౌట్ గా వెనుదిరిగాడు. కనీసం కేఎల్ రాహుల్ ఒక స్టాండ్ ఇచ్చినా కూడా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో రవీంద్ర జడేజా గానీ, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి పవర్ఫుల్ బ్యాటర్స్ కూడా ఉన్నారు. కానీ కేఎల్ రాహుల్ కూడా డకౌట్ అయిపోవడంతో కేవలం 33 రన్స్ కే 3 వికెట్స్ కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రిషబ్ పంత్ క్రీజ్ లోకి వచ్చి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రిషబ్ పంత్ అదేవిధంగా జైస్వాల్ ఇద్దరు ఆడుతున్నటువంటి క్రమంలో పంత్ ఒక చెత్త షాట్, భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించి పంత్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రవీంద్ర జడేజా గానీ, నితీష్ రెడ్డి, ఆ తర్వాత ఆకాశ్దీప్, వాషింగ్టన్ సుందర్ ఎవరు కూడా క్రీజ్ లో నిలబడలేకపోయారు. కేవలం 35 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు టీమిండియా కోల్పోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. కనీసం ఒకరు స్టాండ్ అయ్యి ఈ రోజు ఆట ఆడితే డ్రాగా అయినా ముగిసేది. కనీసం 2 టెస్టులు డ్రా అయిపోతే అప్పటికే 1-1 తో ఉండేది. తర్వాత 5th టెస్ట్ లో మనం ఒకవేళ జాగ్రత్తగా ఆడుకున్నా కూడా ఈ సిరీస్ ను కైవసం చేసుకునే అవకాశం కూడా భారత్ ముందు ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఎంటైర్ ఈ 4వ టెస్ట్ మ్యాచ్ లో నితీష్ రెడ్డి చేసినటువంటి సెంచరీ, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ ఇచ్చినటువంటి ఒక మంచి స్టాండ్ మినహాయిస్తే ఎక్కడ కూడా టీమిండియా పెద్దగా ప్రదర్శన అయితే లేదు. కేవలం బూమ్రాను తో నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బూమ్రా ఎంటైర్ 4వ టెస్ట్ లో 9 వికెట్లు తీయగలిగాడు. బూమ్రా కనుక లేకపోతే ఆస్ట్రేలియా మరొక భారీ స్కోర్ ను కూడా చేసేది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 474 రన్స్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చింది. ముందుగా యశస్వి జైస్వాల్ 82 రన్స్ చేసిన, రోహిత్ శర్మ మళ్ళీ ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా కేవలం 3 రన్స్ కి అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ 24 రన్స్, అదేవిధంగా కోహ్లీ 36 రన్స్ మాత్రమే చేశాడు. పంత్ ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా అనవసరపు షాట్ కు ప్రయత్నించి తను కూడా 28 రన్స్ కే వెనుదిరిగాడు. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనం భారీ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకున్నామంటే వాషింగ్టన్ సుందర్, అదేవిధంగా నితీష్ రెడ్డి చేసినటువంటి సెంచరీతోనే ఈ రోజు కనీసం భారత్ పరువు కొంచెమైనా మిగిలింది. లేకపోతే భారీ ఫాలో ఆన్ తో ఇన్నింగ్స్ తేడాతో ఈ రోజు మనం భారత్ ఓడిపోయే అవకాశం ఉండేది. నితీష్ రెడ్డి సెంచరీకి తోడు అటు వాషింగ్టన్ సుందర్ కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ వాళ్ళు ఇద్దరు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి.